హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇందిరమ్మ చీరల పార్ట్ 5. సో ఈ వీడియోతో పార్ట్స్ అయితే ముగియబోతున్నాయి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ 5 అన్నమాట. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎవరైనా చూడకుంటే వెళ్ళి అవి చూసేసారండి. సో ఈ వీడియో పార్ట్ 5. ఈ వీడియోతో మనం ఇందిరమ్మ చీరల గురించి అయితే ముగియబోతున్నాం. సో మరి ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయబోతున్నాను అంటే, సో మరి ఇందిరమ్మ చీరల గురించి అయితే నేను మీకు ఆల్రెడీ డేట్ అయితే చెప్పాను. సో ముందు వీడియోలో ఎవరైనా చూడకుంటే మీకు సో ఆ డేట్ అయితే మీరు మిస్ అయ్యి ఉంటారు. సో మీకు ఆ డేట్ తెలియదు. సో వెళ్ళి చూడండి. సో మరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ పైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే చాలామంది అడుగుతున్నారు, ఓన్లీ మహిళా సంఘంలో ఉన్న వారికి మాత్రమేనా, మిగతా వాళ్ళకి రావా, మిగతా వాళ్ళ పరిస్థితి మరి ఏంటి, వారికి ఇవ్వరా అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో మహిళా మండలిలో ఎవరెవరైతే ఉన్నారో సో వారికి మాత్రమే చీరలు పంపిణీ చేస్తున్నారు. ఎవరైతే స్వయం సహాయక సంఘాలలో జాయిన్ అయి ఉన్నారో సో వారికి మాత్రమే, ఆ మహిళలకి మాత్రమే చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఒకే రకమైన పట్టు చీరలను అయితే ఈసారి ఇవ్వబోతున్నారు. సో నాణ్యతమైన పట్టు చీరలని మాత్రమే ఇస్తున్నారు. సో పేల్కలు లాంటి చీప్ క్వాలిటీతో అయితే కాదు. సో నాణ్యమైన పట్టు క్వాలిటీ క్లాత్ శారీ అయితే ఇవ్వబోతున్నారు. సో మనకి డైరెక్ట్ సీతక్క గారే మనకి చూపించడం జరిగింది. సో తనైతే వెళ్ళడం జరిగింది, వెళ్ళి పరిశీలించారు. సో మనకి సిరిసిల్లలో నేతన్నలకు ఉపాధి హామీ అయితే కల్పించారు. సో ఈ విధంగా చీరలు వారికి ఇవ్వడం వలన వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది అని తను ఆలోచించి గుడ్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ నేతన్నలకైతే ఉపాధి కల్పించినట్లు, అలాగే నాణ్యతమైన చీరలు రెడీ చేయడం అయితే జరిగింది. సో ఇదన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రావా అంటే, సో రావు. అలాగే మీరు ముందు వీడియోస్ కనుక చూడకుంటే సో ఈ వీడియోలో అయితే ఎప్పుడు ఇస్తారని నేను చెప్తాను. సో ఇందిరమ్మ జయంతి మనకి ముందు ఉంది. సో ఆ ఇందిరమ్మ జయంతి రోజు మనకి చీరలు పంపిణీ చేస్తామని మనకి సీతక్క గారు అయితే ప్రకటనలో వేశారు, అలాగే క్లియర్ అయితే చేశారు. సో ప్రకటనలో మనకి మొన్ననే వచ్చింది. సో ఇందిరమ్మ జయంతి రోజు తప్పకుండా అందరికీ చీరలు అయితే వస్తాయి. అలాగే ముందు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతుంది. సో ఆ రోజు మనకి ఇంకా క్లియర్గా వాళ్ళు చెప్తారు A to Z. సో మనకి మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అందితే నేను మళ్ళీ మీకోసం వీడియో అయితే చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు మన పార్ట్ 5 వీడియో. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.